ఛత్రపతి శివాజీ మహారాజు ఓ సాహసిక నాయకుడి గాథ. పరిచయం. శివాజీ మహారాజు ఒక అద్భుతమైన వీరనాయకుడు. మహారాష్ట్ర ప్రాంతంలో జన్మించి భారతదేశంలో అశేష ఘనతలు సాధించారు. ఆయన రాజ్య నిర్మాణంలో తన సాహసాలు, నిర్ణయాల సరళత మరియు స్వాతంత్ర్య ఆవశ్యకతపై మరపురాని ముద్రను వదిలారు. 1630 ఏప్రిల్ 20న జంజీరాలోని శివనేరి గుడి వద్ద జన్మించిన శివాజీ మహారాజు తల్లిదండ్రులైన జీజాబాయి, సహాజీ భోస్ నుండి ప్రేరణ పొందారు. శివాజీ యొక్క విద్య, సాధన. శివాజీ చిన్న వయస్సులోనే అద్భుతమైన శిక్షణను ప్రారంభించారు. ఆయన శిక్షకులు సరస్వతి, భూషణ్, సిరోషి వంటి ప్రముఖుల ద్వారా పాలన, భూసమగ్రణం, రాజకీయాలు, సమరశాస్త్రాలు నేర్చుకున్నారు. ఆయన పాఠశాలలోనూ తల్లిదండ్రుల ద్వారా సంపూర్ణ ప్రేరణ పొందారు. శివాజీ రాజ్య ప్రస్థానం. ప్రముఖ రాజకుమారుడు, విద్యాశక్తి మరియు దేశభక్తి కలిగి ఉన్న శివాజీ మహారాజు 1664 తన మాతృభూమిని రక్షించేందుకు ఆత్మగౌరవం ఉన్న దృఢ నిర్ణయంతో ముందడుగు వేశారు. 1665లో శివాజీ పురంధర దుర్గాన్ని ఆక్రమించారు. దీనితో ఆయన స్వయం భూమి స్థాపకుడిగా మారారు. ఆయన గాథ. శివాజీ మొదటి రాజకీయ పోరాటం 1665లోని వరాడు డే పూరందర్ ఫోర్ట్ వోక నుండి మొదలైంది. 1666లో ఔరంగజేబు ఛత్రపతిని అర్కొర అంగీకారం ద్వారా 1666లో అదుపులోకి తీసుకున్నాడు. కాని శివాజీ మహారాజు 1670లో తన తల్లితో తిరిగి విముక్తి పొందాడు. స్వతంత్ర పోరాటం. ప్రముఖమైన గడవణాలుగా 1674లోని రాజధాని ప్రణాళిక ప్రారంభం మీద ఆయన తన కొత్త ట్రైన్లు ఏర్పాటు చేశారు. 1677 నుండి 1680 వరకు మహారాజు దక్షిణ భారతీయ ప్రాంతంలో తన కృషిని పెంచారు. ఔరంగజేబు తలపెట్టిన ద్వంద్వాలు. అనంతరం శివాజీ ఔరంగజేబును ఓడించారు. తరువాత శివాజీ ద్వంద్వంతో ధగధగల పిరమిడ్ను తాకారు. శివాజీ మహారాజు వారసత్వం. శివాజీ మహారాజు తర్వాత మరణించే సమయం వరకు ఔరంగజేబుకు వ్యతిరేకంగా తన శక్తి మరియు స్వాతంత్ర్యాన్ని ఉంచారు. పరోపకారం. ఆయన మహారాజు పరోపకారం, నిరంతర మార్గాలను అన్వేషించారు.